ఎందుకంటే ఒకరికి సంబంధించిందే కాదు ఇది. కామవికారం అంటే కేవలం పురుషుల్లోనే ఉంటుందని చెప్పడానికి లేదు, స్త్రీలలో ఉంటుంది. స్త్రీలు పురుషుని విషయంలో, పురుషులు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కాంతలు ఎంతవరకు, కామం ఎంతవరకు? కాలంలోనే కామము, కాలంలోనే కాంతలు. బాగా అర్థం చేసుకో, సరేనా? కాలము తప్పితే కాంతలు, కామము నిష్ప్రయోజనం. వయసు మళ్ళితే వనితలు నిరుపయోగం. వయసులో ఏ రూపాలైతే మనల్ని పిచ్చివాళ్ళని చేసి ఉన్మత్తుల్ని చేస్తాయో అవే రూపాలు వయసు మళ్ళిన తర్వాత దూరంగా ఉండి పిచ్చివాళ్ళని చేసిన రూపాలు దగ్గరలోనే ఉన్నా కదిలించలేవు మనల్ని. అది తమాషా. వాటికే కనుక ఆ శక్తి ఉంటే ఎప్పుడైనా చేయించాలి, ఎప్పుడైనా మనల్ని కదిలించాలి. అలా కదిలించలే. అదే కనుక వయసులో ఉన్నాడు అనుకోండి, వయసులో ఉన్న వ్యక్తికి ఒక అందమైన స్త్రీ అక్కడ పోతుంటే ఈయనకి ఎక్కడ లేని వాళ్ళకి అట్లాగే ఉండొచ్చు. కానీ అదే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని నువ్వే సర్వం అది ఇది అని అదే వయసు మళ్ళతా చూడండి, అప్పుడు తమాషా. ముసలమ్మ కాఫీ తెస్తూ ఉంటుంది చూడండి, అప్పుడు చూడాలి. అట్లా చూస్తూ ఉంటాడు, చేతిలో పేపర్ పెట్టుకొని ఆలోచిస్తా. ఆవిడ కాఫీ తెచ్చేది చూసి ఎందుకంటే ఇప్పుడు ఇష్టం లేదు చూడటం. చూస్తే ఏమడుగుద్దని భయం. చూసి అయిపోయింది 40 సంవత్సరాలు, ఇంకేం చూసేది? మొఖం మొత్తినట్టుంది. అందువల్ల మామూలుగా ఇట్లా ఉంటాడు పేపర్ చేత పట్టుకొని, ముసలా కాఫీ తెస్తుందని చెప్పి ఆవిడికి అది తెలుసు. అది యాక్షన్, యాక్షన్ కారణం ఉంది. ఆవిడకేంటో తెలుసా? అప్పుడేమో నేను వచ్చి రాకముందే అని, ఇప్పుడు ఇట్లాంటావా ఏమో మహా పేపర్ చదివి ఉద్ధరించేవాడని ఇంకా ఆవిడే వెయ్యి. ఇంతే. వయస్సి గతే కహ కామవికార. ఆ రోజు ఆవిడ వస్తూ ఉంటే ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. ఆవిడ కాఫీ తెచ్చిపెట్టిన తాగండి బాగుంది, తాగుతానులే. ముందు కళ్ళతో తాగి తర్వాత పళ్ళతో తాగి ఏం చేసిన కర్మ అంత ఏమైంది ఈరోజు? వయసి గతే వయసి జీర్ణే కామవికార కహ నష్టే వినష్టే వయసి వినష్టే కామవికార కహ. ఎక్కడున్నాయి ఇక్కడ కామవికారాలు? ఏమి లేవు, అయిపోయింది, ఫినిష్. అర్థమవుతుంది? శుష్కే నీరే కహ కాసారహ. కానీ తమాష ఏంటంటే ఆ వయసు ఒక్క దశే, యవ్వనం చాలా తక్కువ. అదొక మెరుపు లాంటిది యవ్వనం అనేది. ఒక ఆకాశంలో ఒక మెరుపు వచ్చిపోతుంది, ఒక ఆకాశంలో ఒక మేఘం వస్తుంది. అందుకని వయసులో ఉండేవాడు పాట పాడితే మేఘమాల, ఎందుకో తెలుసా? ఓ ఆకాశం అని పాడరు. ఆకాశం ఎప్పుడు ఉంటుంది, మేఘం అటు వచ్చి పోద్ది కనుక మేఘమాల. చూస్తానే ఉంటేనే కరిగిపోద్ది. అది మేఘం కరిగిపోద్ది, లేకపోతే తరిగిపోద్ది. అది కనుక వర్షించిందే కరిగిపోద్ది, లేదు వెళ్ళిందే తరిగిపోద్ది. మళ్ళీ ఆకాశమే ఉంటుంది. ఆకాశం శాశ్వతం. అందుకని ఈ వయసు ఒక దశలో వచ్చి ఒక దశలో పోద్ది. అది తమాషా. చాలా తక్కువ టైం యవ్వనం అనేది, చాలా తక్కువ. మరి ఈ రోజుల్లో అయితే ఇంకా తక్కువ, 25కి అయిపోతుంది. ఎందుకంటే ధ్యానం క్లాసెస్ తీసుకోవాలంటే భయంగా ఉంది. ఎందుకంటే 30 వచ్చినాడు కూడా ఇట్లా కూర్చోలేకపోతుంటారు. ఏమయ్యా ఇక్కడ ఒక కాలు పడేస్తున్నాడు, అక్కడ ఒక కాలు పడేస్తున్నాడు. ఏంటా ఇది? ఇదేమిటి యోగమా? ఏమిటిదంటే లేదు స్వామీజీ కొద్దిగా 30కి మోకాళ్ళ నొప్పులా? లేదు స్వామీజీ చెప్పి ఆస్టియో ఆర్థరైటిస్ అట. ఇది 30కి. అర్థమవుతుంది ఈ రోజుల్లో ఇది. కాబట్టి ఈ మధ్యలో యవ్వనం ఏందో మనకు అర్థం కాదు. ఒకవేళ మంచి ఆరోగ్యవంతులకు కూడా 30-35 అయిపోయిందంటే ఇంక అయిపోతుంది, అంతే. ఇంకేంటి తమాషా? బాగా ఆలోచన చేస్తే యవ్వనం అనేది ఒక 3-4 సంవత్సరాలుగా కనపడుతుంది, బాగా అనలైజ్ చేసి అర్థం చేసుకుంటే. ఆ 3-4 సంవత్సరాల్లో కూడాను నిద్ర హాఫ్ తీసేయాలి. మళ్ళీ 2 సంవత్సరాలు ఆఫీసుకు పోయేది అవి ఇవి అన్నీ తీసేయాల, సినిమాలు పోయేది అన్నీ తీసేయాల. అంత పోతే 15 రోజులు ఒక పచ్చ దీనికి అందువల్ల ఇవన్నీ ఆచార్యులకు తెలుసు కనుక ఆయన చక్కగా మన ముందు వడ్డించిన విస్తారలాగా, నాయన మీరేం ఆలోచించిన అవసరం లే, నేను చెప్తున్నాను విను. వయసి గతే కహ కామ వికార. కాబట్టి నిజంగా వాటిలో కనుక ఆనందం ఉంటే ఎప్పుడూ ఉండాలి.